కాకినాడ కుంభాభిషేకం రేవులో గల్లంతైన మత్స్యకారుని కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ ఆపరేషన్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులతో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని బోటుపై సముద్రంలో వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు గద్దెపల్లి సాయం కోసం గాలించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ గల్లంతైన మత్స్యకారుడు సాయం కోసం గాలించడం జరిగిందని, ఆచూకీ లభ్యం కాలేదన్నారు. సాయం కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని వివరించారు. ఎమ్మెల్యే వెంట అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, మత్స్యశాఖ ఏడీ కరుణాకర్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గోపాలకృష్ణ ఉన్నారు. అద్భుతంగా ఎదుర్కొన్నామండి. ఈరోజు తీర ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం, క్యాంపులు పెట్టడం, ఆ క్యాంపుల్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించడం అన్నీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎవరైతే వేటకెళ్ళిన వాళ్ళందరూ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కమ్యూనికేషన్ ఇచ్చి బోట్లన్నీ కూడా తిరిగి వచ్చేలా చేసింది. కాకినాడలో దుమ్ములపేట ప్రాంతం కూడా అన్ని బోట్లు తిరిగి వచ్చినాయి. అయితే నిన్న గద్దెపల్లి స్థాయి తన బోటు తను ఒకసారి వెళ్ళి చూసుకుని గాలి లేచింది కదా, దాన్ని గట్టిగా కట్టాలన్న ఆలోచనతో బోర్డు దగ్గరికి వచ్చి కట్టుకునే సమయంలో నీటిలో పడిపోవడం జరిగింది. సాయి పడిపోయిన వెంటనే మన అందరూ కూడా ఇక్కడ గజెతగాళ్ళు పంపించి ఎతకడం జరిగింది. దొరకలేదు నిన్నంతా కూడా. నిన్న నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా నేవీలు అందరూ కూడా ఈ ఈ సాయిని ఎతకడం కోసం ప్రయత్నం చేశారు. ఈరోజు ఊళ్ళో వాళ్ళే మన దుమ్ములపేట వాళ్ళే మళ్ళీ మా వాళ్ళందరూ కూడా ఈరోజు అలివి కూడా వేశారు. అలివి వేసి లాగితే అందులో ఏమైనా దొరుకుతాడని చూస్తే ఎక్కడ కూడా కనిపించలేదు. ఈరోజు పడిపోవడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. మరలా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఎస్డీఆర్ఎఫ్ లోకల్ ఫిషర్మెన్ వీళ్ళందరినీ పెట్టి సముద్రంలో గాలింపు చర్యలు మార్నింగ్ 6 గంటల నుంచి మొదలు పెట్టాం. సో ఫార్ ఇప్పటికీ ట్రేస్ అవుట్ అవ్వలేదు. చూద్దాం, సాయంత్రం వరకు కూడా మా ప్రయత్నాలు మేము చేస్తాం. ఆ సాయంత్రానికి దొరకొచ్చని అంచనా ఉంది. ఆ ప్రయత్నం చేసిన తర్వాత గవర్నమెంట్కి మేము ఆల్రెడీ కలెక్టర్ వారికి దీన్ని నివేదించడం జరిగింది. కలెక్టర్ వారు ఇచ్చే ఆదేశాల మేరకు ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాం.